విద్యాశాఖలో లోకేష్ మార్క్ పాలన కనిపిస్తోంది ఇప్పటికే. అయితే ప్రధానంగా 2024 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ బ్యాక్లారిటీ అంటే ఐబీ సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది. అయితే ఇందులో కీలక అంశాలు ఏంటి అంటే ఒప్పందం కుదుర్చుకున్నారనే కథనాలు వచ్చిన నేపథ్యంలో అప్పట్లో ఈ విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ప్రతి ఏటా ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలై 2035 నాటికి 10వ తరగతి, 2037 నాటికి 12వ తరగతిలో ఐబీ బోధన ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఐబీ అలాగే సిబిఎస్ఈ విద్యా విధానంపై అసెంబ్లీలో లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చారు. నాడు జరిగింది అగ్రిమెంట్ మాత్రమే అని వెల్లడించారు. వైసీపీ హయాంలో వివరించిన ఐబీ సిబిఎస్ఈ విధానంపై లోకేష్ తాజాగా ఇచ్చిన క్లారిటీలో ఇందులో భాగంగా ఏపీలో ఐబీ స్కూల్స్ అసలు పెట్టలేదు, కానీ ఐబీ నుంచి ఓ రిపోర్ట్ తెప్పించేందుకు 5 కోట్లు ఖర్చు చేశారు అనేది. అలాగే సిబిఎస్ఈ విషయానికి వస్తే తాను కూడా సిబిఎస్ఈ విద్యార్థిని అని లోకేష్ గుర్తు చేశారు. 10th క్లాస్ పరీక్షలు అంటే యూనిట్ టెస్ట్ల నుంచి సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, అలాగే మాక్ ఫైనల్స్, తర్వాత ఫైనల్స్కి వెళ్తామని చెప్పారు. ఇదేమీ జరగకుండా ఉపాధ్యాయులను ప్రిపేర్ చేయకుండానే సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్నారు, కానీ 9th క్లాస్లోనే ఆ మోడల్ తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చారు. దీనికి భయపడి అప్పట్లో మాక్ ఎగ్జామ్ కూడా పెట్టమని అడిగారని. ఆ మాక్ ఎగ్జామ్లో 90% మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారట. సో ఈ సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ని 3 ఏళ్ళు వాయిదా వేయాలి అని చెప్పి ఈ లోపల టీచర్స్ని రెడీ చేసి విద్యార్థులు కూడా ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఆయన చెప్పారట. ఇదే సమయంలో ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నారట. అయితే ప్రస్తుతం 1400 స్కూల్లో మాత్రమే ఈ విధానం ఉంది. తర్వాత 10,000 స్కూళ్ళల్లో ఈ విధానం అమలు చేయబోతున్నామని లోకేష్ చెప్పారు. అంటే మొత్తానికి విద్యా వ్యవస్థలో పూర్తిగా లోకేష్ మార్క్ అయితే కనబడబోతోంది.